కాలం ఎవరి కోసం ఆగదు. శ్మశానం ఎవరిని తేడాగా చూడదు. కర్మ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ఒక వ్యక్తి మనసంతా నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, తప్పు చేసి క్షమించమని అడగకుండా మాట్లాడడమే మానేస్తారు. మనుషులు దూరమైనంత తొందరగా జ్ఞాపకాలు దూరం కావు. నిజంగా ప్రేమించే వారికి ఎప్పుడూ మనసులో భయం ఉంటుంది, ఎవరైనా దూరం చేస్తారేమోనని. ఎంత సంపాదించినమనేది కాదు, ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. మనకు ఒక విషయంలో అపజయం ఎదురైతే ప్రయత్నం ఆపకూడదు. అంతకంటే అధికమైన జయం మన కోసం ఎదురు చూస్తూ ఉందని అర్థం. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది. రంగులలో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకి రేపటి రోజు సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. నియమాలు పాటించమని మంచివారికి చెప్పాల్సిన పని లేదు, చెడ్డవారికి చెప్పినా ప్రయోజనం లేదు. నలుగురికి మంచి జరుగుతుంది అంటే మనం ఒక అడుగు వెనక్కి వేయడం తప్పు కాదు. విశ్వాసం అనే బంధాలు నీరు లేని బావి లాంటివి, ఎప్పుడు ఎండిపోయే ఉంటాయి. విశ్వాసం లేని బంధాలకు ఈ విశ్వంలో చోటు లేదు. మంచి వ్యక్తిత్వం మనిషికి అసలైన ఆభరణం. జరగదు అని తెలిసినా, దొరకదు అని అర్థమైనా మనసుకు ఎదురు చూడడం మాత్రం ఆపడం లేదు. కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయి అని అందరూ చెప్పే మాట. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నిజంగా కష్టం అని మంచి వాళ్ళకే వస్తాయా? లేకపోతే కష్టం వచ్చిన వారందరూ తాము మంచి వాళ్ళమని అనుకుంటారా? నేను సొసైటీలో ఎదిగిన వాడిని పరిచయం కోసం ఎగబడుతుంటారు, కానీ మనకు పరిచయం ఉన్నవారు ఎదిగితే తట్టుకోలేకపోతున్నారు. మీ పాపమును ఎంతమందైనా పంచుకోగలరు, అయినా తీసుకోలేరు. అదే పుణ్యం గొప్పతనం మిత్రమా. చదరంగంలో వేసే ప్రతి అడుగు ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అల్పమైన భటుడి చేతిలో కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఓర్పు, పట్టుదల, కష్టం, ఈ మూడు విజయానికి అపజయం కలయిక. ధీరులై ఉండండి, ఆత్మస్థైర్యంతో పనిచేయండి. మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. పిరికి పందలు ధైర్యం లేనివారు రోజూ మరణిస్తారు. వెళ్ళే దారిలో చీకటిని చూసి ఆగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే వెలుగు ఉంటుంది. అలాగే కష్టం ఎదురైనా తట్టుకొని ముందుకు వెళ్తే జీవితం పూలబాటవుతుంది. మీరు విఫలమైతే ఎప్పటికీ విడిచిపెట్టవద్దు, ఎందుకంటే ఓటమి అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం. గౌరవంలో ఉండేవి 3 అక్షరాలు, కానీ ఆ అనే అక్షరం ముందు చేరిస్తే అది అగౌరవం అయ్యే మనిషి జీవితాన్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. ప్రతి ప్రాణికి అమ్మ మొదటి గురువు, అది ఎంత బలమైన జంతువుకైనా సరే. భయం యొక్క నీడ పరిమాణం చాలా పెద్దది. మనం దానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఇంకా పెద్దదవుతుంది. మీ స్నేహితులు మీ బలం మాత్రమే కాదు, మీ బాధల్ని పంచుకునేవారు కూడా. మీరు నమ్మేది మిమ్మల్ని మాత్రమే. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో దాన్ని మీరు నమ్ముతారు. ఆజ్ఞ ఇవ్వడం చాలా సులభం, కానీ అది పాటించడం ఎంత కష్టమో ఆజ్ఞను పాటించిన వారికే తెలుస్తుంది. విజయం ఎప్పుడు భయానికి అవతల పక్కనే మన కోసం వేచి ఉంటుంది. విసుగు చెందక ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక సమస్య దాటడానికి అనంత కోటి రూపాల నుంచి ఒకటైనా అన్వేషించలేకపోతే మన ప్రతిభ వృధా కదా. కష్టాలెప్పుడూ ఉండిపోవు, సంతోషాలెప్పుడూ దూరం కావు. అన్నిటినీ ఓర్పుతో భరించి కొన్నిటిని నేర్పుతో దాటి వెళ్ళడమే లైఫ్. చెట్టు ఎక్కడున్నా వసంతం వెతుక్కుంటూ వస్తుంది. నీకంటూ అర్హత ఉంటే, సాధించే నమ్మకం ఉంటే సరైన సమయంలో లైఫ్ అన్నీ ఇస్తుంది. మనం మనకు కావలసినట్టు ఉండాలనుకుంటాం, కానీ జీవితంలో మాత్రమే పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అని గుర్తు చేసి వాళ్ళకు నచ్చినట్లు బ్రతికేలా చేస్తుంది. తెలియని విషయం నేర్చుకోవడానికి సిగ్గుపడి జీవితాంతం చేతకాని వాడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం.
ఈ సొసైటీలో లేనివారు ఆకలితో ఆహారాన్ని వెతుకుతున్నారు, ఉన్నవారు ఆహారంలో రుచిని వెతుకుతున్నారు. ఆడది తప్పు చేస్తే మగాళ్ళు ఆమె వెంట పడతారు. ప్రేమైనా డబ్బైనా తనకు తానుగా నీ దగ్గరికి వస్తే తీసుకో, అంతేకాని అడుక్కొని తెచ్చుకుంటే దానికి విలువ ఉండదు. సంపాదన కోసం దుస్తులు మురికైనా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకొని ఇలా చేస్తాయి. అలాగే కొన్ని పరిచయాలు అంతే. మనకు ఇష్టమైన ప్రపంచాన్ని మనమే నిర్మించుకోవాలి. మనం ఊహించినంత అందంగా మరి ఎవ్వరూ నిర్మించలేరు. టైంను సరిగ్గా వినియోగించలేని వ్యక్తులు ఏ రంగంలో విజయాన్ని సాధించలేరు. అన్ని భయాలు పిరికితనం వల్ల కాకపోవచ్చు. కొన్ని భయాల వెనుక కనిపించని బాధ్యతలు ఉండవచ్చు. ధైర్యంగా ఉండు, నీవు నీలాగే ఉండు, నీ పట్ల నీవే శ్రద్ధ వహించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ గురించి ఆలోచించేవారు ఒక్కరూ ఉండరు. పక్కనే ఉన్నప్పుడు మాత్రమే చూపించేది కాదు లవ్ అంటే. ఎంత దూరాన ఉన్నా పక్కనే నేనున్నాను అంటూ ఒంటరితనాన్ని మరిపించేదే లవ్. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. నోటిని దురద ఉన్నవారికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవారికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవారికి యాటిట్యూడ్ ఎక్కువ. మనల్ని గమనించి అన్ని కళ్ళు మనం బాగుండాలని కోరుకోవు. కొన్ని మనం బాధపడితే చూడాలనుకుంటాయి. పునాదులు లేని ఇల్లు గాలివానకు ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు వినడం వల్ల జీవితాలు కూడా అలాగే నాశనం అవుతాయి. ఒత్తిడిని తట్టుకోలేని వారు బొగ్గులా మిగిలిపోతారు. ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డ వాళ్ళే వజ్రంలా మెరుస్తారు. సంతోషం సీతాకొక చిలుక వంటిది, వెంటపడితే దొరకదు, ప్రశాంతంగా ఉంటే వచ్చి వాలుతుంది. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతారు. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర అవ్వరు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. అలిగితే ఎందుకు అలిగావు అనే బంధం ఉండాలి, కానీ అదే అదును చేసుకొని వదులుకునే బంధం ఉండకూడదు. నిన్ను బాధ పెట్టే వారి మీద ప్రతీకారం తీర్చుకోకు, ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారెప్పుడో కోల్పోయారు. మనం ఎవరితో ఉంటామో అది ప్రేమ కాదు, ఎవరిని వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. ఒక్కోసారి సలహాలతో అవసరం ఉండదు, మనకు నిజంగా కావాల్సింది సాయం చేసే ఒక చెయ్యి, బాధను వినే ఒక చెవి, అర్థం చేసుకునే ఒక మనస్సు. నేను చేయగలను అనే నమ్మకం నీకు కలిగినప్పుడు ఎలా చేయాలనే మార్గం కనిపిస్తుంది. పోటీ లేకుండా వచ్చే గెలుపు, శ్రమ లేకుండా వచ్చే సంపాదన, నమ్మకం లేకుండా ఏర్పడే బంధం ఎక్కువ కాలం నిలబడవు. ఉన్నంతకాలం తృప్తి ఇవ్వవు. ప్రశాంతంగా తను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవం, మీకు గొప్ప గుణపాఠమే నేస్తము. తిరిగి చూసుకున్నంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడు గొప్పది. అది మనకు బతుకంటే ఏంటో నేర్పిస్తుంది, లేదా నేర్చుకోమంటుంది. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరు అని కాదు అర్థం. ఎవరికి ఇవ్వలేని గొప్ప స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం. వెన్నుపోటు పొడిచే చాలామంది కంటే ముఖం మీద కొట్టే కొంతమందే గొప్పవాళ్ళు. లైఫ్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన లైఫ్లో ఉండదు. ఆదాయం అనే 4 అక్షరాలకు ఆదా అనే 2 అక్షరాలు కలిపి ఆనందం అనే 3 అక్షరాలతో బ్రతికిస్తూ ఉంటాం. అదే మధ్యతరగతి లైఫ్. అన్ని విషయాలు తెలుసుకో, నాకే తెలుసునని గర్వపడకు. ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. బలం తగ్గిపోయినప్పుడు రాజీ పడాలి, బలం పూర్తిగా తగ్గిపోయాక కాదు. ఆపదలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు. మిత్రులని సంపాదించడం చేత బలం చేకూరుతుంది. కష్టమైన సుఖమైన పంచుకునే వ్యక్తి మనకి తోడుగా ఉంటే
అంతకన్నా విలువైన బహుమతి ఇంకొకటి ఉండదు. మనీ మనిషికి బలాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఎంత సంపాదించినా లైఫ్లో సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. రోజు ఒక గుడ్డు తినండి, బలం వస్తుంది. అతిగా తినకండి, రోగం వస్తుంది. అది గుడ్డైనా ఏదైనా. పాజిటివ్ నేచర్ ఉండి తాను చేసిన తప్పుల్ని తెలుసుకునే వ్యక్తిని ఎప్పుడు శత్రువు ఓడించలేడు. పగటిపూట వెలిగించిన దీపం, సముద్రంలో కురిసిన వర్షం, తృప్తి చెందని వ్యక్తికి ఆహారం ఎలా పనికిరాదు, అలాగే ధనవంతునికి దాన ధర్మాలు చేయడం కూడా పనికిరాదు. లైఫ్లో ఉత్సాహం లేని వారికి స్నేహితులు కూడా శత్రువులవుతారు. ఉత్సాహం ఉన్నవారికి శత్రువులు కూడా మిత్రువులవుతారు.